అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆర్యా సినిమా తీసాం మేము, సెకండ్ ఫిలిం. అంటే నాకు అదే ఆదర్శం అంటున్నాను నేను. ఆర్యా సినిమా అప్పుడు మేము మా బడ్జెట్ 6 కోట్ల సినిమా. రెమ్యునరేషన్ గురించి మాట్లాడాం అరవింద్ గారితో. సార్ రెమ్యునరేషన్ చెప్పండి, మీరు ఎందుకంటే మీరు సినిమా తీయండి, తర్వాత మాట్లాడుకుందాం. సినిమా అయిపోయింది, రిలీజ్ దగ్గరకు వచ్చింది, రూపాయి డబ్బు ఇవ్వాల. మాకు టెన్షన్ తెలియదు కదా, ఏమడుగుతాడో తెలియదు. ఇప్పుడు 6 కోట్లు బడ్జెట్ అయింది సినిమా. సరే సినిమా రిలీజ్కి ప్రాఫిటే ఉంది. అప్పుడు ఎంత అండి సినిమా? ఇప్పుడు ఆయన ఎంత అడుగుతాడో తెలియదు. ఆయన అడిగేది ఇచ్చినాం అనుకో, మొత్తం మన ప్రాఫిట్ అంతా అటే పోతుంది. తెలియదు. వెళ్ళాం అరవింద్ గారు, సార్ చెప్పండి ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు? లేదు సార్ మీరు చెప్తే మాకు అర్థం అవుతుంది, ఇంకా సినిమా రిలీజ్ 4 days ఉంది ఏంటి అని. నేను చెప్తా అన్నాడు. సరే నెక్స్ట్ డే వచ్చిండు, సినిమా ప్రసాద్ ల్యాబ్లో సినిమా చూశాడు ఆయన. సినిమా చూసి వెళ్ళిపోయాడు. అదో టెన్షన్, సినిమా ఎట్లుందో అని. అప్పుడు రాజుగారు ఇంటికి వెళ్ళారు, నేను లేదు, రాజుగారు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన భోజనం మీద కూర్చున్నాడు. వెళ్ళేసరికి సార్ మీరు సినిమా గురించి ఏం చెప్పలేదు. అలా వైఫ్ని పిలిచి నేనేం చెప్పాను నీకు సినిమా చూసి వచ్చి, లేదంటే సినిమా చాలా బాగుందన్నారు, మంచి హిట్ సినిమా వద్దన్నారండి అని వాళ్ళ వైఫ్ చెప్పింది రాజుగారు సరే థ్యాంక్స్ సార్ అని చెప్పేసి సార్ మరి రెమ్యునరేషన్. నేను ఎందుకంటే అంతగా టెన్షన్ పడుతున్నాను, టెన్షన్ పడాలి కదా సార్, 3 days ఉంది, ఏమన్నా సెకండ్ ఫిలిం ఇది, నేను 10 సినిమాలు చేసిన నిర్మాతని కాదు కదా అంటే ఆయన ఒకటే చెప్పాడంట. ఏం చెప్పాడంటే, నా కొడుకు రెమ్యునరేషన్ అడగను, నైజాంలో 1 కోటి చేస్తే 10 లక్షలు ఇవ్వు, 2 కోట్లు చేస్తే 20 లక్షలు ఇవ్వు, 3 కోట్లు చేస్తే 30 లక్షలు ఇవ్వు, 4 కోట్లు చేస్తే 40 లక్షలు ఇవ్వు, అదే నా కొడుకు రెమ్యునరేషన్. 5 కోట్లు చేస్తే 50 లక్షలు ఇవ్వకు. 4 కోట్లు నా కొడుకు రెమ్యునరేషన్ 40 లక్షలే. అది 4 కోట్ల వరకే, 4 కోట్ల వరకే. కోటి చేస్తే 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వు, తర్వాత ఇవ్వు డబ్బు, ఇప్పుడు నాకు ఇది అని చెప్పేసాడు. అంటే అదే అండి ఇవన్నీ. ఇవాళ అల్లు అర్జున్ అంత స్టార్ ఎందుకండి? కానీ ఇప్పుడు ఇవాళ అనుకోవడం కానీ అసలు ఎంత గొప్ప సిస్టమ్ ఉంటుంది. మరి అదే చెప్తున్నాను.